నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సనాతన ధర్మం మరుగున పడిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది గురువులు ధ్యానంలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మన సనాతన ధర్మం యొక్క విలువలను, మన ఆధ్యాత్మిక తత్వంలో ఉండే విలువలను, వీటన్నిటినీ మానవులకు సమాజంలో మంచి, చెడు, న్యాయం, అన్యాయం వీటన్నిటినీ పక్కన పెట్టి అందరూ సనాతన ధర్మం మార్గంలోనే నడవాలని చెప్పి చాలామంది గురువులు చెప్తూ ఉంటారు. అయితే అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురువు గారు. 12 సంవత్సరాల పాటు ధ్యాన మార్గంలో పండరీపురం అనే గ్రామంలో ధ్యాన మార్గంలో ఉన్నారు. 12 సంవత్సరాల కాలం మామూలు విషయం ఏమీ కాదు ధ్యానంలో ఉండటం. ఆ తర్వాత గురువు గారు ధ్యాన మార్గం నుంచి బయటకి వచ్చి సనాతన ధర్మం ఏ రకంగా ఉంది, ఎంతవరకు మన సమాజం సనాతన ధర్మ మార్గంలో నడుస్తుంది అని తెలుసుకొని ప్రజలకు ఎంతో కొంత మంచి మేలు జరగాలి అంటే సనాతన ధర్మ మార్గాన్ని కరెక్ట్ బాటలు నడిపించాలని వారు కృషి చేశారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు 12 సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నారని విన్నాము. అలా అంటే ఎలా సాధ్యపడింది గురుగారు? మీకు ఎందుకు అనిపించింది 12 సంవత్సరాలు ధ్యానం చేయాలని? ఇదంతా పూర్వజన్మ సుకృతమే. అంటే ఈ జన్మవాసన కాదు, పూర్వజన్మ సువాసన ఇదంతా. నేను బాల్యం నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక మెలకువలతో ఉండేవాడిని. మా గ్రామంలో చాలామంది అనేవాళ్ళు, మాది పేద కుటుంబం, పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పని పని పని, 7-10 రూపాయలు వస్తాయి, బుక్కెడు అన్నం వస్తుంది, ఇదే వాళ్ళ చింతన. నేను పూజలు చేయడము, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలో పూలు అవి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే చిన్నప్పుడు మా అవ్వ తాత వాళ్ళంతా తిట్టేవాళ్ళు, ఈ పూజలు మనకెందుకురా, మనం కష్టం చేసుకుంటేనే మనకు జీవితం గడుస్తుంది, ఈ వల్ల మనకు తగవు బిడ్డ అనేవాళ్ళు. అప్పటి నుంచి నా లోపల ఈ ఆధ్యాత్మిక మెలకువలు ఉండేవి. నా వయసు పెరిగే కొద్దీ పరిపూర్ణమైన వైరాగ్యంకి వచ్చింది. 2008లో నేను పూర్ణ వైరాగ్యంలోకి వచ్చాను. 2008 ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పండరిపుర క్షేత్రంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది పండరి పాండురంగ స్వామికి. కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి. అక్కడ నేను పరిపూర్ణమైన సమాధి స్థితిలో కూర్చోవడం జరిగింది. ఆ సమయంలో 2008 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ నా ధ్యానము, నా అనుష్ఠానము, నా పూజలు అవి అనమాట. మంత్రానుష్ఠానం ప్రథమం నాది మెయిన్. అయితే గురుగారు, మీరు బాల్యం నుంచే నాకు ఆధ్యాత్మిక పరంగా అంటే వెళ్ళాలని చెప్పి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని ఎవరినైనా చూసారా? అంటే ఎక్కువగా మనము మన ఇంట్లో వాళ్ళనో తెలిసిన వాళ్ళనో ఏ రకంగా వాళ్ళు చేస్తుంటారో అవి చూసి చిన్నపిల్లలను నేర్చుకుంటూ ఉంటాము, అలాగే మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి, ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా, లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. డిఫరెంట్ క్యాడర్స్ లోపల. ఇప్పుడు కొందరు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండానే కొన్ని అద్భుతమైన సాహసాలు చేస్తుంటారు. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి పెయింటింగ్స్ చేస్తుంటారు, చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు వాళ్ళు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి అన్నమాట. అంటే నాకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ కలగలేదు, ఎవరిని చూసి నేను అట్లా పరవశం చెందలేదు. మా గురువు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు కొంత ఆకర్షితం చెందిన మాట వాస్తవమే, కానీ అంతకు ముందు నుంచే నా లోపల ఆధ్యాత్మికత బాగా ఉండేది. ఏదైనా ఒక దేవిని చూసినా ఆ దేవుని తాలూకు ఆయన అవతారాన్ని చూస్తే ఆయన చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయి, ఆయన పులి మీద ఎందుకు కూర్చోవాలి, ఆ ఎద్దు మీద ఎందుకు కూర్చోవాలి, నెమిలి మీద ఎందుకు కూర్చోవాలి అంటే ఒక అన్వేషణ స్థితిలో ఉండేవాడిని అనమాట. బాగా శోధించేవాడిని. దేవుళ్ళ ఫోటోలు చూసి, యంత్రాలు చూసిన తర్వాత కూడా అందులో అక్షరాలని డీకోడ్ చేసేవాడిని నేను. ఒక యంత్రం చుట్టూ కొన్ని అక్షరాలు రాస్తారు కదా, ఈ అక్షరాలు ఎందుకు పెట్టారు, వేరే పెట్టొచ్చు కదా, ఇవే ఎందుకు పెట్టాలి, ఇది పెట్టొచ్చు కదా అని బాగా సెర్చ్ చేసేవాడిని అనమాట. ఎప్పుడైతే మా గురువు గారిని చూసానో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఎరుక వచ్చింది, జ్ఞానం పరిపూర్ణం. సత్యం ఏంటి, ధర్మం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దైవీ సంపత్తి ఏందనేది వారిని చూసి తెలుసుకోవడం, వారి ద్వారా వినడం ఇంకా దృఢమైపోయింది నా యొక్క ఆధ్యాత్మిక తపస్సు. మీ గురువు గారు అంటే ఏ వయసులో వారిని కలిసారు గురువుగారు మీరు? నేను అప్పుడు 16వ సంవత్సరం ఉన్నాను. అంటే ఎలా కలిసారు గురువుగారు మీరు వాళ్ళని? మేము వలసదారులు అనమాట, మా కుటుంబం మొత్తం కూడా. పండరిపుర క్షేత్రానికి వలస వెళ్ళాము మేము కూలి పని కోసం.
నేను నా కూలి పని చేసుకుంటూ ఉండే సమయం లోపల మా గురువు గారి పల్లకి సేవ వెళ్తూ ఉండేది. సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటే పండరిపుర క్షేత్రంలో చాలా ఫేమస్ మఠం అది. ఓకే. వారి పల్లకి సేవ చూసినప్పుడు వారిని చూడగానే నా మనస్సు అంతా వారి మీదకి వెళ్ళిపోయింది. ఇంకా డే మొత్తం పనిచేశాను. సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు కొంచెం మరాఠీ వస్తుంది. మరాఠీలో నేను వారితో మాట్లాడాను. స్వామీజీ, నాకు ఇట్లా ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నది, కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయండి అని అడిగాను. వారు రెండు మాటలు అన్నారు. నీ జీవితం ఇది కాదు, నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు, మీ తల్లిదండ్రులను తీసుకొని రా, నేను కొన్ని విషయాలు చెప్తానని అన్నారు. మా అమ్మతో మా నాన్నతో చెప్పాను. వాళ్ళు వచ్చి కలిశారు. ఈ అబ్బాయితో గనక మీరు పని చేయిస్తే ఒక గోవుతో సేవ చేసుకున్నట్లనే నీ కొడుకు కాదు ఈయనను వదిలేసే అని చెప్పారు. వారు ఏమన్నారంటే, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాన్న, ఈ సంసారంలో నువ్వు ఉండేది కాదు. ఎందుకోసం అంటే నీకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు సంసారానికి, ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నీ కుటుంబానికి ధర్మం ఉంది, నువ్వెందుకు ఇక్కడ, నీ ధర్మం ఇది కాదన్నారు. నేను అప్పుడే కలిశాను వారిని. మరుసటి రోజే మా అమ్మ నాన్న తీసుకొని వెళ్ళాను. నా బయోడేట్ ఎలా చెప్పగలిగాడు ఆయన? నాకు అన్న ఉన్న సంగతి, తమ్ముడు ఉన్న సంగతి, అక్క చెల్లెళ్ళు ఉన్న సంగతి అసలు ఆయనకు పరిచయమే లేని నేను. అంత దివ్య దృష్టి ఉంది వారికి. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. అప్పటి నుంచి పరిపూర్ణ ఆశ్రమ ధర్మంలోకి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే వారు నా గురించి చెప్పారో అప్పుడు నాకు అంటే ఆలోచన అనేది మారిపోయింది కంప్లీట్గా. ముందుగానే మీరు ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గురువుగారు ఆ మాటలు చెప్పగానే, కానీ గురువుగారు మామూలుగా మీకుంది ఓకే, కానీ పేరెంట్స్ ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు. అదేంటి, నాకు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదు ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా. అమ్మ ఏడిసింది, నాన్న కూడా బాధపడ్డాడు. ఇంకా వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు నేను చేసే పనులు అట్లా ఉండేవి. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. పూజలు ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్నప్పుడు కూడా అలాగే ధ్యానంలోకి జారుకునేవాడిని. వాళ్ళు చూశారు నా చేష్టలన్నీ. ఈ స్వామీజీ చెప్పిన మాటలకు, నేను జీవించే జీవన విధానానికి వాళ్ళకి అర్థమైపోయింది. వీడు చేసే పనులు అలాగే ఉన్నాయి, ఈయన చెప్తుంది కూడా వాస్తవమే కాబట్టి ఇది సత్యం, ఇంకా దీంట్లో అనుమానం ఏమీ లేదని వాళ్ళు మనసును దృఢం చేసుకున్నారు. ఇంకా దృఢం చేసుకొని ఇంకా వదిలేశారు నన్ను కంప్లీట్గా. గురుగారు, మామూలుగా చిన్న ఏజ్ అనగానే ఆడుకోవటం, పిల్లలతో కలిసిమెలిసి తిరగటము, ఇలాంటివి చాలా ఉంటాయి. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల కోరికలు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా రకాలుగా ఉంటుంటాయి. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? ఇక్కడ మనకు జన్మవాసనను 3 విధాలుగా 3 భాగాలుగా చెప్పవచ్చు. మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. కర్మజన్మ, కారణజన్మ, కామజన్మ. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. ఎవరిని చూసినా మనకు అదే దృష్టి ఉంటుంది, కామదృష్టి వెళ్తుంది అనమాట, స్త్రీ కానీ పురుషుడు కానీ. కర్మజన్మ ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఆయన కలిసి రాదు, ఎంత కష్టపడ్డా కలిసి రాదు, ఎంత ప్రయత్నం చేద్దామన్నా కర్మ తీరదు, ఇంకా కర్మ చేయాల్సి వస్తుంది ఆయన. ఆయన పుట్టి తన తల్లిదండ్రులతో సేవ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా కర్మజన్మ కిందికే వస్తారు, కర్మజన్మ కిందికే వస్తారు. కారణజన్ములు ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచే ఆధ్యాత్మిక మెలుగువలతో పుడతారు వాళ్ళు, పుట్టుకతోనే. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన బై బర్త్ నుంచే అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అసలు మానవ మాతృలు ఎవరు కూడా అంతటి జ్ఞానంతో ఉన్నట్టు ఇప్పుడు చరిత్రలో లేదు. అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అట్లా మహితాత్ముల జన్మలు సామాన్యుల జన్మలు సమానం కావు. నేను పుట్టుకతోనే మా ఊళ్ళో చాలా మంది ఇప్పటికీ బిజ్వార గ్రామంలో అడిగినా కూడా ఆ అబ్బాయి కొంత డిఫరెంట్గా ఉండేవాళ్ళు అండి, అందరితో సమానం ఉండేవాడు కాదు, అందరు ఒక పని చేస్తే తను ఒక్కడే సపరేట్ చేసేవాళ్ళు అని చెప్తారు. అయితే గురువుగారు, మీ అంటే వేషధారణ విషయానికి వస్తే, స్వామీజీలు అనగానే మామూలుగా మగవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తారో ఆ రకంగా ఉంటుంటారు నార్మల్గా. మీ వస్త్రధారణ చూస్తే కనుక కొంచెం ఆడవారికి సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకని ఈ రకంగా మీరు వస్త్రధారణ ఎంచుకున్నారు? మాది కౌడిధారి పంత్,
అంటే ఈ అంటే? గవ్వలు ఉన్నాయి కదమ్మా, అవునవును. దీన్ని కౌడిధారి పంత్ అంటారు. ఓకే. శ్రేష్టమైన మూల స్త్రీ విద్య. ఇది స్త్రీ యొక్క యోని స్వరూపమై ఉంటుంది. ఓకే. స్త్రీ యొక్క యోని స్వరూపం ఈ గవ్వ. హ్మ్, హ్మ్. దీని మెడలో ధరించి, ఇది ఏకవస్త్రం తల్లి, కుట్టని బట్ట. ఓకే. కుట్టని బట్ట, ఒకే వస్త్రాన్ని అలా చుట్టుకుంటాం. హ్మ్. ఇది ఒక్కటి తప్పిస్తే శరీరం మీద ఏది ఉండదు మాకు. ఓకే. ఏకవస్త్రం ఇది. హ్మ్. ఇంకా మా వేషధారణ, మా ఈ ఉంగరాలు వల్ల అంటే శ్రీ విద్య సాధనలో మేము చేసేటటువంటి కొన్ని ప్రక్రియలకు అవి ఆబంధనాలు. హ్మ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది. అవి ఓకే. మేము చేసే సాధన లోపల మాకు ఎంతో సపోర్ట్ చేస్తాయి. హ్మ్. మా శరీర నియంత్రణ, మేము చేసేటటువంటి ఆధ్యాత్మిక మెలకువల్లో మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేస్తుంటాయి అవి. హ్మ్, హ్మ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానుష్ఠాన పరిదిగ్బంధన కూడా ఉన్నది. ఓకే. ఈ ఉంగరాలకు కానీ, కుండలాలకు, హ్మ్. మేము వేసుకునే బేడీలకు, మేము వేసుకునే మాలలు, హ్మ్. మేము ఏవే కానీ మార్కెట్లో దొరికి తీసుకొచ్చి మెళ్ళో వేసుకోం వేరే స్వామీజీలాగా. ఓకే. ఒక దాన్ని తీసుకున్న తర్వాత పలు విధాలుగా శుద్ధులు చేసి, హ్మ్. మంత్ర జాగృతం చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఓకే. వాటిని దైవీ శక్తులతో నిక్షిప్తం చేసిన తర్వాతనే ధరిస్తాం హ్మ్, హ్మ్, హ్మ్. ఏదైనా సరే. ఓకే. అంటే అలా ధరిస్తేనే వాటికి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఉంటాయా వస్తాయి గురువుగారు? వస్తాయి వస్తాయి మ్మ్. 100%. ఓకే. ఏదైనా ఒక కూరగాయను, ఆకుకూరను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కడుగుతాం. హ్మ్. కడిగి దాన్ని ఎంత తరగాలో తరిగి, దాంట్లో ఏవి వస్తువులు వేయాలో వేసిన తర్వాతనే కూర వండుకుంటాం. అవునవును. సమాజంలో ఇప్పటికీ ప్రజెంటేషన్లు, ఇప్పుడు వర్తమానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. చాలా తక్కువ. తక్కువ మంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి లేదు, హ్మ్. చెప్పాలనే జిజ్ఞాస కూడా ఎవరికి లేదు. లేదు. ఎంతసేపు ఉన్నా తెలుసుకునేవాడు ఒక కోరికతో వస్తే, చెప్పేవాడు వాని కోరికతో వాడు చెప్తుంటారు. కరెక్టే గురువుగారు. ఈ పరస్పరమైనటువంటి భేదాలు ఇవి రెండు. హ్మ్. మా సాంప్రదాయం ఏంటంటే అమ్మ, అమ్మవారి యొక్క మూల పరంపర మాది. ఇప్పుడు లేదు ఈ పరంపర. ఓకే. ఆసేతు హిమాచల పర్యంతం చూసినా ఎక్కడెక్కడూ లేదు ఇప్పుడు. హ్మ్. ఓకే. శ్రీ విద్య సాధనలో ఉన్నారు కొంతమంది, కానీ మీరు అన్నట్టుగా ఉన్నారు. హ్మ్. మా వేషధారణలాగా మాలాగా లేరు. ఓకే. అలా లేరు అని మీరే చెప్తున్నారు కదా గురుగారు. మరి మీరెందుకు ఈ రకంగానే ఎంచుకున్నారు? నేను 6 నెలలు తపస్సు చేశాను. హ్మ్. ఎస్పెషల్లీ నా యొక్క డ్రెస్ కోడ్ అనుకోండి, లేకపోతే నా వేషధారణ గురించి, ఓకే. ఏ మంత్ర సాధన నేను చేయాలా, హ్మ్. ఏ దేవత ఆరాధన చేయాలా, ఎవరి గురించి నేను తపమాచరించాలని దాని మీదనే 6 నెలలు రీసెర్చ్ చేశాను నేను. ఓకే. తపస్సు